ప్రిపోజిషన్స్ కి మనం ఎగ్జాంపుల్స్ అయితే చూసినట్లయితే వర్డ్స్ ఆఫ్ సెంటెన్సెస్ దట్ ఈ సబ్జెక్ట్ వర్బ్. సో నేను చెప్పాను కదా, సో వర్డ్స్ ఆఫ్ సెంటెన్సెస్ కి అట్లాగే నౌను ప్రొనౌన్ కి మధ్యలో ఉండేటువంటి దాని గురించి మనం చెప్తాం కదా, సో అదే ప్రిపోజిషన్ అని చెప్పి, సో దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. సో చక్కగా టేబుల్ లాగా ఇచ్చేసారు. సో వర్డ్స్ ఆఫ్ ద సెంటెన్స్ అనేటువంటి ఒక పక్కన ఉన్నాయి, తర్వాత ప్రిపోజిషన్ అనేటువంటిది మధ్యలో ఉంది, తర్వాత నౌన్ ఆర్ ప్రొనౌన్ అనేటువంటిది చివరి ఉందన్నమాట. సో వాటిని ఎలా కలుపుతూ ఈ యొక్క ప్రిపోజిషన్ అనేటువంటిది ఒక సెంటెన్స్ ని తయారు చేసింది అనేటువంటిది మనం చాలా డీటెయిల్ గా ఒక్కొక్క ఎగ్జాంపుల్ తో చూద్దాం. షీ ఈస్ థ్రోయింగ్ స్టోన్స్. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే సబ్జెక్ట్ చూసాము, వర్బ్ చూసాము, యాక్చువల్ గా చెప్పాలంటే ఆబ్జెక్ట్ ని కూడా చూసాము. సో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనేటువంటిది కనిపిస్తుంది. సబ్జెక్ట్, వర్బ్ మనం దృష్టిలోకి తీసుకుందాము. అంటే సబ్జెక్ట్ అంటే ఎవరు, కర్త. ఓకే, సో పని చేసేటువంటి వాడు. వర్బ్ అంటే క్రియ. సో కర్త, క్రియ అనేటువంటి వారు ఇక్కడ ఉన్నారన్నమాట. సో ప్రిపోజిషన్ అనేటువంటిది ఏంటి, విభక్తి ప్రత్యయము. ఓకే, సో అది ఇంటూ అనమాట. సో షీ ఈస్ థ్రోయింగ్ స్టోన్స్ ఇంటూ అ రివర్. ఓకే, సో రివర్ అనేటువంటిది నౌన్ కానీ ప్రనౌన్ కానీ, సో దేని యొక్క పేరునైనా సరే తెలియజేసేటువంటి దాన్ని నౌన్ అంటాము, నామవాచకము. పేరు, నామము అంటే పేరు. సో సర్వనామము అంటే ప్రతి చోట నామాన్ని వాడలేం కాబట్టి, సో రివర్ అయితే ఇట్ అని చెప్పి మనం ప్రనౌన్లో చెప్పొచ్చు అనమాట. సో ప్రతిసారి రివర్ అనలేం కాబట్టి. సో షీ ఈస్ థ్రోయింగ్ స్టోన్స్ ఇంటూ ఎ రివర్ అంటే అర్థం ఏంటి అంటే ఇంటూ అనేటువంటిది ఇక్కడ ప్రిపోజిషన్. అంటే ఆవిడ ఏం చేస్తూ ఉందంటే నది లోపలికి, ఇంటూ అంటే లోపలికి అనమాట. సో రాళ్లను తీసుకొని నది లోపలికి విసిరేస్తూ ఉంది ఆమె రాళ్ళు తీసుకొని నది లోపలికి విసిరేస్తూ ఉంది. సో ఇంటూ అనేటువంటిది ఇక్కడ ప్రిపోజిషన్ అనమాట. ద స్టూడెంట్స్ హ్యావ్ ఎ డిస్కషన్. ఓకే, సో స్టూడెంట్స్ ఏదో మాట్లాడుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ మనం సబ్జెక్ట్ చూస్తాము, సబ్జెక్ట్ స్టూడెంట్స్ అనమాట. తర్వాత వర్బ్ చూస్తాము, హ్యావ్ అనమాట. సో డిస్కషన్ జరుగుతూ ఉందన్నమాట. సో డిస్కషన్ అనేటువంటిది కూడా వర్బే జరుగుతూ ఉంది. మరి అక్కడ చూసినట్లయితే కనుక అబౌట్ లేదా ఆన్ అనమాట. సో అబౌట్ అనేటువంటిది ప్రిపోజిషన్, ఆన్ అనేటువంటిది ప్రిపోజిషన్. నౌన్ ఆర్ ప్రొనౌన్ ఏంటి, అక్కడ దేని గురించి వారు మాట్లాడుకుంటున్నారు, ది ఎగ్జామ్స్, పరీక్షల గురించి వారు మాట్లాడుకుంటున్నారు అనమాట. ద స్టూడెంట్స్ హ్యావ్ ఎ డిస్కషన్ అబౌట్ ది ఎగ్జామ్స్ ఆర్ స్టూడెంట్స్ హ్యావ్ ది డిస్కషన్ ఆన్ ఎగ్జామ్స్. సో అబౌట్ అయినా ఆన్ అయినా సరే ప్రిపోజిషన్ కింద వస్తుంది అనమాట. ద మీటింగ్ వాజ్ హెల్డ్ ఆన్ 12th April. సో మీటింగ్ వాజ్ హెల్డ్ అనేదేమో వర్డ్స్ ఆఫ్ ద సెంటెన్స్, ప్రిపోజిషన్ ఏమో ఆన్, 12th April అనేటువంటిదేమో నేమ్, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అనమాట. సో టైం గురించి చెప్తూ ఉన్నారు, ఆన్. డేట్స్ గురించి చెప్పేటప్పుడు ఈ ఆన్ అనే ప్రిపోజిషన్ ని మనం వాడతాం అనమాట. సో హీ గోస్ టు ఫ్యాక్టరీ బై బస్. సో ఆయన ఫ్యాక్టరీకి ఎలా వెళ్తున్నాడు, బస్సు మీద వెళ్తున్నాడు అనమాట. సో మీద. ఓకే, సో బై అంటే ఇక్కడ మీద అని వస్తుంది, లేదా చేత, బస్ చేత వెళ్తున్నాడు. ద పార్టీ విల్ స్టార్ట్ ఎట్ 8 PM. ఓకే, సో ఇక్కడ ఎట్ అనేటువంటిది ఏంటంటే సరి అయినటువంటి సమయం, స్పెసిఫిక్ టైం చెప్పేటప్పుడు ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ ని వాడతాం అనమాట. ద లాక్ కెనాట్ బి ఓపెన్డ్ విత్ ద కీ. ఓకే, సో తాళం అనేటువంటిది తాళపు చెవి ద్వారా తీయలేము. విత్ అంటే తో అని అర్థం అనమాట. దిస్ బుక్ హ్యాస్ బీన్ రిటన్ బై షేక్స్పియర్. ఓకే, సో ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు, షేక్స్పియర్ చేత ఈ పుస్తకం రాయబడింది. బై అంటే ఇక్కడ చేత. ద గెస్ట్స్ వర్ ఇన్వైటెడ్ టు ద పార్టీ. ఓకే, సో ద గెస్ట్స్ అందరూ కూడా పార్టీకి ఇన్వైట్ చేయబడ్డారు. టు అంటే ఇక్కడ కీ అని, పార్టీకు అంటే పార్టీకి రావడానికి వారు ఇన్వైట్ చేయబడ్డారు. టు అంటే పార్టీ కోసం. హి వాజ్ సిట్టింగ్ ఆన్ ఏ టేబుల్. ఓకే, సో ఆయన ఎక్కడ కూర్చున్నాడు, సో టేబుల్ మీద కూర్చున్నాడు. సో ఆన్ అంటే ఇక్కడ మీద అనమాట. సో ఆన్ అనేటువంటిది ప్రిపోజిషన్. షీఈస్ గోయింగ్ టు కాలేజ్. ఆమె ఎక్కడికి వెళ్తుంది, కాలేజ్కి వెళ్తుంది. టు అనేటువంటి ప్రిపోజిషన్ ని వాడుతున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి చెప్పేటప్పుడు టు వాడతాం ఎక్కువగా. ఆ వెళ్ళేటువంటి ఆ స్థలానికి ముందు టు అనే ప్రిపోజిషన్ ని పెడతాం అనమాట. దేర్ ఈస్ ఎ క్యాట్ అండర్ ద బెడ్. ఓకే, సో పిల్ల ఎక్కడ ఉంది, బెడ్ కింద ఉందన్నమాట. సో ఆ కింద అని చెప్పేటువంటి ఆ స్థలాన్ని, స్పెసిఫిక్ ప్లేస్ ఎప్పుడైనా చెప్పితే గనక సో దాన్ని కూడా ప్రిపోజిషన్ అంటాము. సో అండర్ అంటే ఇక్కడ క్రింద. ద డాన్సింగ్ ఇన్ ద రూమ్. ఓకే, సో వాళ్ళు ఎక్కడ డాన్స్ చేస్తున్నారు, ఎక్కడ నాట్యం అనేటువంటి చేస్తున్నారు, ఒక గదిలో చేస్తున్నారు. సో ఆ గది లోపల, ఇన్ అంటే లోపల, ఇన్ అనేటువంటిది ప్రిపోజిషన్. హీ వాజ్ డ్రాయింగ్ ఎ పిక్చర్ ఆన్ ఏ వాల్. ఓకే, సో ఆయన ఒక బొమ్మ వేస్తున్నాడు గోడ మీద. సో ఆన్ అంటే ఇక్కడ ఏంటి అంటే మీద అని అర్థం అనమాట. సో మీద అంటే గోడ ఎక్కేయట్లేదులే కానీ అయినా సరే ఆన్ అనేటువంటిది ఆ సర్ఫేస్ పైన అని చెప్పేటప్పుడు ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ ని వాడతాం. హిస్ ఫ్యామిలీ లివ్స్ ఇన్ లండన్. ఓకే, సో ఎప్పుడైనా ఏ పెద్ద టెరిటరీ గురించి చెప్పేటప్పుడైనా సరే
ఒక దేశం గురించి అయినా ఒక పెద్ద ఊరు గురించి అయినా చెప్పేటప్పుడు ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ని వాడతాం ఊరి పేరు చెప్పేటప్పుడు. ఆ ఊరిలో విజయవాడలో మేము నివసిస్తున్నాము, వి లివ్ ఇన్ విజయవాడ, మేము విజయవాడలో నివసిస్తున్నాం. ఇన్ అంటే లోపల, లేదు అంటే లో అని అర్థం. విజయవాడ లోపల లేదంటే విజయవాడలో. సో he was drawing a picture on a wall. His family lives in London. She was knocking at the door. ఓకే, సో డోర్ మీద నాకింగ్ ఎట్ ద డోర్ అంటే కరెక్ట్గా ఆ యొక్క తలుపు ఏదైతే ఉందో దాని దగ్గర మనం వేలు పెట్టి, తలుపు వద్ద వేలు పెట్టి కొడుతున్నాం కాబట్టి సో నాకింగ్ ఎట్ ద డోర్. స్పెసిఫిక్ ప్లేస్ చెప్పేటప్పుడు వి యూజ్ ద ప్రిపోజిషన్ ఎట్, స్పెసిఫిక్ ప్లేస్ ఆర్ స్పెసిఫిక్ టైం ఎట్. వి కమ్ టు ద స్కూల్ ఎట్ 8:30. ఎట్ అంటే ఏంటి అంటే కరెక్ట్ టైంని చెప్పేటప్పుడు, కరెక్ట్ ప్లేస్ని చెప్పేటప్పుడు ఎట్ ప్రిపోజిషన్ని వాడతాము.